చరణ్ గారు గ్యారంటీలు చరణ్ గారు ఇచ్చిన గ్యారంటీలు పక్కన పెట్టి ఇలాంటి వాతావరణం ఇలాంటి ఉద్రిక్తతతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ పోయేలా వ్యవహరిస్తుంది అనేది దానికి ఏం చెప్తారు? మేమేమంటున్నాం అంటే చర్చ చేద్దాం రండి. మీరు ఇచ్చిన హామీలేందో మీరు ఎన్ని నెరవేర్చిరో మేమేన్ని నెరవేర్చినో ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఊరు పోతే ఇందిరా మిల్లు కనబడతాయి, అదేవిధంగా రేషన్ దుకాణాలు పోతే సన్నబియ్యం కనబడతాయి. రుణమాఫీ ఎవరు చేసి మాఫీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. 14 లక్షలు పోడు పంచలే. దళిత ఊళ్ళకు 3 ఎకరాలు లేవు, దళిత ముఖ్యమంత్రి లేదు. ఏమంటే తెలంగాణ 7,10,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు బుకాయించే ప్రయత్నం మీరు చేసిన అప్పులకు వడ్డీ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తానికే 3 లక్షల కోట్ల రూపాయలు అయింది అప్పు. తెలంగాణ విధ్వంసం చేసి మీరు పారిపోతుంది. ఇప్పుడు పారిపోయే ప్రతిపక్ష నాయకుడు ఏదో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసి చర్చ చేద్దాం రండి. విద్య, వైద్యం, సేద్యం, అప్పులు ఒకటి కాదు. మీ 9 సంవత్సరాల పరిపాలన, మా 2.5 సంవత్సరాల పరిపాలన, నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలన మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మేము పారిపోతలే, ప్రతిపక్షాలు మైకి ఇవ్వకుండా పారిపోతలే. కృష్ణా జిల్లాల్లో జరిగిన అన్యాయం, గోదావరి జిల్లాల్లో జరిగిన అన్యాయం, కాళేశ్వరం కావచ్చు, అదే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, డిపిఆర్ లేకుండా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరా సీతారాం ప్రాజెక్ట్ వరకు మీరు మాట్లాడతారు. మీ కూతురు చెప్తుంది కదా, కన్నా కూతురు కలగకుండా అయితే ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్ట ఆడుతుంది. లాస్ట్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఫ్రీజింగ్ ఎత్తేసినట్టు ఇప్పుడు అదే ఆ పార్టీకి సంబంధించిన పేరు కూడా కలగకుండా కవిత గారు తీసుకుంటారని చెప్తా ఉంటే మీకు బాధేస్తుంది, భయం వేస్తుంది. మాకేం భయం అండి? మేము ప్రజాప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. 200 హామీలు నెరవేర్చినాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే ఎవరు కృష్ణా జిల్లాలో అన్యాయం చేసిరో, గోదావరి జిల్లాలో ఏందో, అప్పులేందో, తెలంగాణ సంబంధించి మీరు ఇచ్చిన హామీలేందో, మేము ఇచ్చిన హామీలేందో నెరవేర్చినో ప్రతి దాని సమాజంలో మీరు సిద్ధంగా ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఫోటోలు పెట్టే కార్యక్రమం ముందు కూడా ఇట్లానే తీసుకుంటారా? ఇంకా 28-29 మంది ఉన్న వాళ్ళు ప్రతి ఆఫీస్ కి మీరు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఫోటోలు పెట్టి వస్తారా రేపటి నుంచి? సార్ ఇక్కడ ఏదో చిన్న సంఘాలు ఆడాడ చూచి దీన్ని అనవసరంగా తెలంగాణ సమాజానికో కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేదు తెలంగాణ శాంతి భద్రతలు చెప్పే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. ధ్వంసం చేశారు, దాన్ని ఎలా చూడాలి మరి? సార్ ధ్వంసం చేస్తే కేసులు పెడతారు సార్. చట్టం అనేది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ వేరు ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే చట్టాన్ని కాంగ్రెస్ నేతలు గౌరవించారు, చేస్తారు, మీరు పని చేస్తారు, తర్వాత కేసు పెట్టమంటారు, అంతేనా? కేసులు పెడతారు సార్. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద ఎవరైనా కేసులు పెడతారు. కేసులు పెట్టే ప్రభుత్వం పోలీసు వాళ్ళు చేస్తారు. సార్ బీఆర్ఎస్ పార్టీ చేసిన మేము చేసింది 1% అండి. వాళ్ళు 99% తెలంగాణ రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘన, అవినీతి పాల్పడరు, ప్రజాస్వామ్యం లేకుండా చేసారు, పార్టీ ఫిరాయింపులో పాల్పడరు. వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు కేసు కోర్టులో ఉంది. రైట్, ప్రతాప్ రెడ్డి గారు ఫైనల్